Hi guys, welcome back to the channel Nature Addict 0.1. I have completed my work just now. ఇప్పుడే ఫీల్డ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. రైతులందరినీ కలిసేసి వర్క్ అనేది కంప్లీట్ చేసుకున్నాను. సో ప్రజెంట్ ఇప్పుడు నేను వచ్చేసి కొత్తపట్నానికి ఒక 20 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నటువంటి పిన్నవారిపాలెం అనే ఊర్లో ఉన్నాను. ఇక్కడ మీకు ఒక హిడెన్ బీచ్ ఉంది, అది చూపిస్తాను. చాలా బాగుంటుంది అది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ బిల్డింగ్ వచ్చేసి మనకి హేచర్స్. ఇక్కడ టైగర్ రొయ్య అనేది ఫామ్ చేస్తారు ఇక్కడ. అండ్ మీరు చూసుకున్నట్లయితే ఇది ఇక్కడ ఉంది కదా ఈ విలేజ్. ఈ విలేజ్ నేమ్ వచ్చేసి పిన్నివారిపాలెం. ఇక్కడ కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే ఒక 200 మీటర్స్ లో మనకి బీచ్ అనేది కనిపిస్తుంది. ఎస్, ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే ఇంకా స్ట్రైట్ ఒకటే రోడ్డు డైరెక్ట్ బీచ్ లోకి. ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు బీచ్. సో ఇదే అండి, మీరు చూస్తున్నారు కదా. ఇక్కడ ఒకసారి మనం బీచ్ లో కూడా వెళ్దాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పడవలన్నీ కూడా ఏంటంటే మనకి ఫిషింగ్కి వేటకి వెళ్తారు. ఇప్పుడు ఆఫ్ సీజను. చేపలు ఏంటంటే మనకి ఎక్కువగా బేబీస్ని ప్రొడ్యూస్ చేస్తుంటాయి. ఈ టైంలో చేపలు కూడా ఎక్కువ ఉండవు. అందుకని వచ్చేసి వీళ్ళంతా బోట్లు ఒడ్డుకు తెచ్చేసుకున్నారు. సో ఇదే అండి, నేను చెప్పాను కదా, పిన్నివారిపాలెం దగ్గరగా ఒక 200 to 300 మీటర్స్లో దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు టైం వచ్చేసి మనకి 11:15 అవుతుంది కదా. యాక్చువల్లీ ఈ ఎర్లీ మార్నింగ్ ఆ టైంలో ఏంటంటే మనకి బీచ్ ఇక్కడ వరకు వస్తుంది. బీచ్లో వాటర్ అనేది ఫ్లో ఎక్కువైపోయి ఇక్కడ దాకా వస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ దాకా వస్తుంది కదా, ఇంకొక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ ఆగితే ఇంకొంచెం వెనక్కి వెళ్తుంది. అండ్ మళ్ళీ మనకి ఈవినింగ్ 5-5:30కి వచ్చేసి మళ్ళీ ముందుకు వస్తుంది. ఎప్పుడు ఇలాగే జరుగుతుంటుంది బీచ్ అనేది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఈ షెల్స్ అనేవి అన్నీ ఒడ్డుకు వచ్చేసినాయి. ఎక్కువగా ఇక్కడికి బ్యాచిలర్స్ వాళ్ళు ఎక్కువ వస్తున్నారు. చూస్తున్నారు కదా, బీర్ బాటిల్స్, మందు బాటిల్స్ ఎర్లీ మార్నింగ్ కానీ నైట్ టైం కానీ వచ్చి ఇక్కడ చిల్ అవుతూ ఉంటారు. అండ్ మీకు ఈ టైంలో వచ్చేసి మనకి చిన్న 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 మత్స్యకారులు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి మనకి చేపలు పడతా ఉంటారు. చూపిస్తాను, అక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గర కూడా వెళ్దాం మనం ఇప్పుడు. వావ్, చల్లగా కూల్గా ఉంది వాటర్. ఇప్పుడు ఆయన అక్కడ కనిపిస్తున్నాడు కదా, ఆయన వచ్చేసి
ఒక చిన్న వల వేసుకొని ఇక్కడే దగ్గరలో ఉన్నటువంటి చేపలన్నీ పడుతుంటాడు, చిన్న చిన్న చేపలన్నీ. యాక్చువల్లీ ఇంకొక 1 అవర్ దాటితే ఇంకా ఎక్కువ మంది వస్తారు. వాళ్ళు చిన్న చిన్న చేపలన్నీ పట్టుకొని ఈడ రోడ్డు మీద అలా పెట్టి అమ్ముకుంటూ ఉంటారు వీళ్ళు, వాళ్ళ జీవనం కొనసాగించడానికి కోసం అనేసి. అదో కనిపిస్తుంది కదా, ఆయన వల తీసుకొని ఒడ్డుకు వచ్చేస్తున్నాడు, అంతా లాగుతున్నాడు. యాక్చువల్లీ ఆయన అక్కడ అక్కడికి లోనకి వెళ్ళి వలేసాడు. ఈ వేవ్స్ వల్ల, ఎయిర్ ఫ్లో వల్ల ఆయన అక్కడి నుంచి అలా 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 అలాగా ఇక్కడికి వచ్చేసాడు. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇది, ఈ బెచ్చు. చూస్తున్నారు కదా, ఆయన ఉండే కొద్దీ ఈ వాటర్ అండ్ ఎయిర్ ఫ్లో వల్ల అటు మనకి లెఫ్ట్ సైడ్ అనేది వెళ్ళిపోతా ఉన్నాడు. ఇంకా 12-12:30కి అంతా ఏంటంటే బీచ్ ఇంకా వెనక్కి వెళ్తుంది. అప్పుడు ఇంకా చూసేకి అందంగా బాగుంటుంది అప్పుడు బీచ్. ఇప్పుడు అంత ఇప్పుడు కొంచెం ఎక్కువ అలలు వస్తున్నాయి కదా, అప్పుడు ఏంటంటే కొంచెం వాటర్ ఫ్లో అలలు ఏంటంటే కొంచెం తగ్గుతుంది. ఈవినింగ్ 5 వరకు కొంచెం కూల్గా ప్రశాంతంగా ఉంటుంది. ఆఫ్టర్ మళ్ళీ 5 ఏంటంటే కొంచెం అలలు ఒత్తిడి ఎక్కువ పెరిగి వాటర్ ఫ్లో అనేది మళ్ళీ కొంచెం అక్కడ ఉంటుంది కదా, అక్కడ దాకా అనేది వస్తుంది. ఆ చేప పేరు ఏంది? కప్ప, బుడ్డ కప్ప. ఇప్పుడు ఆ 2 పళ్ళతోటి ఇది మొత్తం కొరికేస్తుందా? అయితే మనం పట్టుకోలేంగా. అలవాటు లేని వాళ్ళు పట్టుకోలేరు. ఇప్పుడు ఆడ లోకల్ అమ్మేస్తారన్న వీటిని, ఏడే కొంటారా? ఆహా. మామూలుగా ఎంత వస్తాయి అన్న ఈరోజు నీకు వలేసినందుకు? ఒక 500-600 వస్తాయి ఎప్పుడన్నా వస్తే, లేదంటే ఏమీ రావు. పెద్ద చేపలా? ఇది ఎట్లా ఉంది ఇది కదా, ఇది కిలో 300 దాకా వస్తాయి అవి అవి కానీ పడితే. పొద్దున్నే ఎన్నింటికి వస్తారు మీరు? అంటే సముద్రం వెనక్కి పోయే టైంలో, ముందుకు వచ్చే టైంలో వస్తారు. ఒడ్డుకు వస్తుంది కాబట్టి అప్పుడే వేస్తారు వాళ్ళ. అది అది కొరికినట్టే.
సో గట్టి నడునెత్తున్నాడు సూర్యుడు. ఇలా పెడితే కనిపించి వచ్చామండి నేను మీకు. సో అంతే అండి, బాయ్.